గచ్చిబౌలి భూముల అంశంపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సిఎస్ శాంతికుమారి సహా అటవీ రెవెన్యూ అధికారులతో భేటీ అయ్యారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేసి ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక చైర్మన్ బద్రి డిమాండ్ చేశారు. ఈ నెల 16న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించే తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సమ్మేళనంకు సంబంధించిన పోస్టర్ను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి ఉద్యమకారులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులతో పాటు ఉపాధి హామీ కల్పించాలన్నారు. 250 గజాల స్థలాన్ని ఉద్యమకారులకు ఇప్పిస్తామని చెప్పిన హామీని వెంటనే నెరవేర్చాలని కోరారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంతో పాటు పలువురు ఉద్యమకారులు పాల్గొంటారని తెలిపారు. విద్యార్థి ఉద్యమకారులు ఈ సమావేశంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. నెల 16వ తారీఖున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరగబోయేటువంటి విద్యార్థి ఉద్యమకారుల సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తూ ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు, అదేవిధంగా టీయూజేఏసీ నాయకులు, విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు హాజరవుతున్నారు. కాబట్టి తెలంగాణలో వివిధ యూనివర్సిటీల్లో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమకారులందరూ కూడా ఈ సమావేశానికి ఖచ్చితంగా హాజరు కావాల్సిందిగా, భవిష్యత్ కార్యాచరణను కూడా మనం ఆ రోజు ప్రకటించబోతున్నాం కనుక తప్పకుండా మీరందరూ వస్తారని చెప్పి ఆశిస్తూ రావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఈ పోస్టర్లో మనం పెట్టినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయో ప్రభుత్వం మరొకసారి వీటి మీద ఆలోచన చేసి వెంటనే ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి తొందరగా వీలైనంత తొందరగా ఉద్యమకారులను గుర్తించి వారికి కావలసినటువంటి సంక్షేమాన్ని అందించాలని చెప్పేసి మరోసారి గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు. ఇప్పుడు ఎస్యూ సౌత్ క్యాంపస్ హాస్టల్ వైపు వచ్చిన జింకపై వీధి కుక్కలు దాడి చేశాయి. జింకకు గాయాలు కావడంతో పశువుల ఆసుపత్రికి తరలించారు యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది. బాలకృష్ణ, ఏబీపీ నేషనల్ కన్వీనర్, ఆల్ ఇండియా సెంట్రల్ యూనివర్సిటీస్ వర్క్. ఈ రోజు పొద్దుగల సెంట్రల్ యూనివర్సిటీలో జింకకి దెబ్బలు తాకినాయి అని సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన తర్వాత అది మా కార్యకర్తలు వీడియో కూడా తీసినారు. దీని తర్వాత జింకని నల్లగండ్ల వెటనరీ హాస్పిటల్ తీసుకుపోయినారంటే ఆ వెటనరీ హాస్పిటల్ పోయినాము. మేము పోయేలోపు ఆ జింకను అక్కడి నుంచి తీసేసినారు. జింకని తీసేసిన తర్వాత మేము ఎందుకంటే వీళ్ళు చాలా మిస్ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు న్యూస్ పేపర్ తీసి ఒక వీడియో చేసినాము. అక్కడ ఉన్న డాక్టర్స్ అడిగినాము, ఆ జింక వచ్చింది, ఇయ్యాలని తీసుకొచ్చినారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు అంటే సెంట్రల్ యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చినారు. వచ్చేటప్పుడు ఆ జింక చచ్చిపోయింది, దాన్ని పోస్ట్ మార్టంకి నానక్రామ్ కూడా హాస్పిటల్కి పంపించినామని చెప్పినారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నువ్వు ఇక్కడ జింకలు లేవు ఏం లేవు అన్నావు కదా, మరి జింకలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా అయిపోయిన చెట్లు నరకడం, ఇక్కడ ఉన్న జింకల్ని కూడా చంపేస్తే ఇక్కడ ఏం లేదని నిరూపించడానికి ట్రై చేస్తున్నారు. కానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము దీన్ని ఆపిందాక మా పోరాటం కంటిన్యూ చేస్తాం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసిన నేపథ్యంలో వేసవి ఎండలు మండుతుంటే ప్రయాణికులు, స్థానికుల ప్రజల దాహార్ది తీర్చేందుకు నేతలు ముందుకు వచ్చారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 7వ వార్డు నాయకుడు మురళి ఆధ్వర్యంలో స్థానిక లాల్ బజార్ దేవాలయం సమీపంలో తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో మరో చలివేంద్రంను ఏర్పాటు చేశారు. సమాజానికి సేవ చేయాలి అన్న ఆలోచన వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ రాజకీయాల్లోకి రాకముందే సమాజానికి సేవ చేయడం. ఈరోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా
వార్డ్ 7 తిరుమలగిరి ఏరియాలో 2 చలివేంద్రం ప్రారంభం చేసి దానికి ముఖ్య అతిథిగా మా గౌరవులైన ఎమ్మెల్యే గారితో లాల్ బజార్లో ప్రారంభం అయింది. అదేవిధంగా తిరుమలగిరి విలేజ్లో మా కాంగ్రెస్ నాయకుడు రేమాండ్ గారి చేతుల మీద కూడా ఇక్కడ చలివేంద్రం ప్రారంభం చేయడం జరిగింది. ఈ చలివేంద్రం ఎండ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది, దహానికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వచ్చి దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ మరొకసారి మా ఎమ్మెల్యే గారికి కూడా, మా కాంగ్రెస్ పార్టీకి, మా రేమండ్ అన్న గారికి కూడా అందరికీ దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మా మహిళా అధ్యక్షురాలు భవానీ గారికి కూడా అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఇది మా గౌరవమైన ఎమ్మెల్యే గారు రాజకీయాల్లో లేనప్పటి నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఆయన ప్రతిసారి చేసిండు. ఎన్నో 15 సంవత్సరాల పైనుంచే ప్రారంభం చేశాడు. దాన్ని కంటిన్యూటీ మేము చేస్తున్నాం. ఆయన ఆధ్వర్యంలోనే చేయడం జరుగుతున్నది. అది మా ఎమ్మెల్యే గారిని స్ఫూర్తిగా తీసుకొని దీన్ని కంటిన్యూగా మేము చేస్తా ఉన్నాం. ఇది 3 నెలల వరకు ఉంటుంది. 2 నుంచి 3 నెలల వరకు, ఎండాకాలం తగ్గే వరకు ఉంటుంది. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6వ తేదీన అంబర్పేట్ జీహెచ్ఎంసీ గ్రౌండ్ నుంచి చే నెంబర్ తిలక్ నగర్ మీదుగా హనుమాన్ వ్యాయామశాల వరకు జరగబోయే శోభాయాత్రకు ప్రజలు తరలి రావాలని బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణగౌడ్ బాగంబర్పేట్లోని పలు కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాన్ని అందజేశారు. హిందూ ఐక్యతను చాటి చెప్పేలా ఉండాలని ప్రజలందరూ శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బాగంబర్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ చుక్కా జగన్, గోవర్ధన్ రెడ్డి, అడప చంద్రమౌళి, రామ్ రెడ్డి, ఏవీపీ నాయకుడు ప్రవీణ్, ఇతర బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ నుండి 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఎంతో శోభాయమానంగా శ్రీరాముల సీతారాముల శోభాయాత్ర కార్యక్రమాన్ని అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులతో శివాజీ, రాముడు, హనుమంతుడు ఇలాంటి వేషధారణలో ఎంతో కన్నుల పండుగగా ఈ యొక్క శోభాయాత్ర జరగనున్నది. కాబట్టి బాగంబర్పేట్ డివిజనే కాకుండా మన హిందూ బంధువులందరూ కూడా అందరూ తరలి వచ్చి అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ మొత్తం కూడా ఆ రోజు ఎక్కడ చూసినా జన సమూహం కనిపించే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్క హిందూ బంధువులకు మనవి చేస్తున్నాము. దయచేసి ఇది మన ఇంట్లో జరిగే వేడుకగా భావించి మన యొక్క హిందూ శక్తిని చాటడానికి, మన యొక్క హైందవుల సమాజంలో యొక్క హిందూ ప్రదర్శనను చూపించడానికి అందరూ కూడా యువతి యువకులు చిన్న పెద్ద తేడా లేకుండా, మహిళలు పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ యొక్క కార్యక్రమం ద్వారా హిందూ శక్తి ప్రదర్శన మనము చూపించాలి. కాబట్టి ఈ యొక్క హిందూ శక్తి ప్రదర్శనలో ప్రతి ఒక్కరూ మనం కూడా ఉర్తా మనం అందరం పాల్గొందామని సంకల్పం తీసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని 6వ తేదీ అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ లో విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున మనవి చేస్తున్నాము. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా 6వ తారీఖు నాడు జరగబోయే శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా మన బాగంబర్పేట్ డివిజన్ కార్యవర్గము అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాము అయ్యప్ప స్వామి బాగంబర్పేట అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఈ కార్యక్రమము కరపత్రాలు పంపిణీ కార్యక్రమము ప్రతి ఒక్క ఇంటికి తిరుగుతూ మరి ఇక్కడ రావడం అనేది జరిగింది. కానీ విని ఎరగని రీతిలో అంబర్పేట్ మున్సిపల్ ప్లే గ్రౌండ్ నుండి ఉదయము అన్ని బస్తీలలో శ్రీరామ కళ్యాణము జరుపుకొని మనం ఇంట్లో పెళ్లి అయితే ఏదైతే ఉంటుందో పెళ్ళైన తర్వాత మన ఆడపడుచుని ఏ విధంగా
మనం సాగనంపుతామో మన దీన్ని ఏమంటారంటే ఒక ఊరేగింపుగా, అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఊరేగింపులో పాల్గొనాలి. ఈ సందర్భంగా మేము అందరికీ ఇంటింటా ప్రతి ఒక్క హిందూ సోదరులందరూ కూడా మేము మనవి చేస్తూ మరి అందులో భాగంగా ఈనాడు చేయడం అనేది జరిగింది. శ్రీరమణ మున్సిపల్ గ్రౌండ్, శ్రీరమణ చౌరస్తా, చేనంబర్ చౌరస్తా, తిలక్ నగర్ చౌరస్తా, ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా, బర్కత్పుర చౌరస్తా, టూరిస్ట్ హోటల్, వీర సావర్కర్ వరకు ఈ యొక్క శోభయాత్ర బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా, అందుకనే మన ఇంట్లో పెళ్లి అయితే ఏ విధంగా పత్రికలు ఇస్తామో అదే విధంగా ఈనాడు ఇంట తిరిగి మేము ఈ కార్యక్రమం అనేది చేపట్టడం అనేది జరిగింది. ఎక్కడ కూడా జరగనటువంటి యావత్ భారతదేశం మొత్తం కూడా ఈ శ్రీరామ కళ్యాణానికి ఎదురు చూస్తున్నారు. తదంతరం మళ్ళా ఈ యొక్క ఊరేగింపులు అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా తప్పకుండా పాల్గొనాలి అని అందరికీ ఆహ్వాన పత్రికగా ఈ విధంగానే మనము కార్యక్రమం అంతా దేశం మొత్తం చేస్తుంది, మేము కూడా చేస్తున్నాం. కాబట్టి అందరు కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుతూ, ప్రార్థిస్తూ, మనవి చేస్తూ తప్పకుండా రావాల్సిందిగా మనం చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ ఎన్ గౌతమ్ రావును ఎన్యూ పార్టీ అధిష్టానం శుక్రవారం ప్రకటించింది. దీంతో ఆయన కాచిగూడలోని శ్రీశైలం మందిర్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మిత్రపక్ష ఎదురు గెలుస్తాము. కరెక్ట్ కండక్ట్ చేస్తారు. మిత్రపక్షం అయితే కూర్చోండి. కూర్చోండి. అన్ని పోస్టులు మీ పార్లమెంట్ మెంబర్స్కే వస్తాయి అని, మిగతా పార్లమెంట్లో బీజేపీ కార్యకర్తలు, సీనియర్లు మీకు కనిపించడం లేదా అని రాజాసింగ్ ఫైర్ అయ్యారు. గులాంగిరి చేసే వాళ్ళకే పోస్టులు, టికెట్లు ఇస్తారని, మిగతా వాళ్ళు మీ గులాంగిరి చేయరు కదా, అందుకోసం వాళ్ళని పక్కన పెడతారని ఆరోపించారు. అన్ని పోస్టులు మీ పార్లమెంట్ మెంబర్స్కే వస్తాయి అని, మిగతా పార్లమెంట్లో బీజేపీ కార్యకర్తలు, సీనియర్లు మీకు కనిపించడం లేదా అని రాజాసింగ్ ఫైర్ అయ్యారు. గులాంగిరి చేసే వాళ్ళకే పోస్టులు, టికెట్లు ఇస్తారని, మిగతా వాళ్ళు మీ గులాంగిరి చేయరు కదా, అందుకోసం వాళ్ళని పక్కన పెడతారని ఆరోపించారు. 2024-25 మార్చి 31 ఆర్థిక సంవత్సరం నాటికి ఆస్తి పన్నులు, నీటి ట్యాక్సులు 9.94 కోట్ల రూపాయల పన్ను వసూలు చేశామని చిలకలూరిపేట మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ సుబ్బారావు తెలిపారు. పురపాలక సంఘానికి ఆదాయ వనరులు పెంచాలన్న ప్రభుత్వ ఆదేశాలతో పన్నులు వసూలు చేశామని వారు తెలిపారు. చిలకలూరిపేట పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారం. నా పేరు సుబ్బారావు, రెవెన్యూ ఆఫీసర్, చిలకలూరిపేట పురపాలక సంఘం. మనము ఈ ఆర్థిక సంవత్సరం అనగా 2020-24-25 సంవత్సరంలో మార్చి 31 నాటికి దాదాపు 9,94,00,000 పన్ను వసూలు చేయగలిగాము. మన టార్గెట్ 13 కోట్లు అయితే దాంట్లో 9,94,00,000 వసూలు చేసుకోగలిగాము. దీనికి ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయము మన ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు పురపాలక సంఘానికి ఆదాయ వనరులు పెంచాలని చెప్పి ఆయన ఆదేశాల మేరకు, అలాగే చైర్పర్సన్ గారు, వార్డు మెంబర్ల యొక్క సహాయ సహకారాలతో, మరి ముఖ్యంగా మా మున్సిపల్ కమిషనర్ గారి యొక్క దిశానిర్దేశాల ప్రకారంగా సచివాలయ సిబ్బంది, అవుట్సోర్సింగ్ సిబ్బంది, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అందరం కలిసి సమిష్టిగా ఎప్పుడూ లేని విధంగా 4 కోట్ల అదనపు ఆదాయము, మొత్తం 9,94,00,000 పన్ను వసూలు చేయగలిగాము. పట్టణ ప్రజలు, మొండి బకాయిలు ఉన్న వాళ్ళు, రెగ్యులర్గా కట్టేవాళ్ళు కూడా మేము చెప్పింది అర్థం చేసుకొని సకాలంలో పన్నులు చెల్లించిన అందరికి కూడా పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇందులో భాగంగా వాటర్ ట్యాక్స్ కానీ, ఖాళీ స్థలాల పన్నులు కానీ,
ప్రభుత్వం వారు ఇచ్చిన 50% రాయితీ కూడా తీసుకొని మొండి బకాయిదారులు కూడా చెల్లించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పన్ను వసూళ్ల కార్యక్రమంలో సహకరించిన మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఈ సంవత్సరము మొండి బాకీలు ఎవరైతే మార్చి 31 వరకు కట్టకుండా పన్ను కట్టగలిగి ఉండి కూడా కట్టలేకుండా పన్ను వాయిదా వేస్తున్న వారికి లీగల్ చర్యలు తీసుకొని వారికి లోక్ అదాలత్ ద్వారా వారి దగ్గర నుంచి కూడా దాదాపు ఇంకా 2 కోట్ల పన్ను రావాల్సి ఉంది. వాటిని కూడా ఖచ్చితంగా ఏప్రిల్ మే నెలలో వసూలు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాము. సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించిన పట్టణ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. 3 దశాబ్దాల పాటు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేసి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాడారు. విద్యార్థి నేతగా జైలుకు కూడా వెళ్లారు. బీజేపీలో నిబద్ధత అంకితభావంతో పనిచేసే నాయకుడిగా పేరుంది. గత శాసనసభ ఎన్నికల్లో అంబర్పేట్ నుండి దాదాపుగా గౌతమ్ రావు పేరు ఉన్నప్పటికీ చివరి క్షణంలో మిస్ అయింది. అయినప్పటికీ పార్టీ నిర్ణయాన్ని ఏనాడు ధిక్కరించలేదు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నగరంలో పార్టీ అభివృద్ధికి విశేషంగా పనిచేశారనే పేరుంది. 1980వ దశకంలో ఉస్మానియా విద్యార్థి సంఘం ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. 3 దశాబ్దాల పాటు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేసి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాడారు. విద్యార్థి నేతగా జైలుకు కూడా వెళ్లారు. బీజేపీలో నిబద్ధత అంకితభావంతో పనిచేసే నాయకుడిగా పేరుంది. గత శాసనసభ ఎన్నికల్లో అంబర్పేట్ నుండి దాదాపుగా గౌతమ్ రావు పేరు ఉన్నప్పటికీ చివరి క్షణంలో మిస్ అయింది. అయినప్పటికీ పార్టీ నిర్ణయాన్ని ఏనాడు ధిక్కరించలేదు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నగరంలో పార్టీ అభివృద్ధికి విశేషంగా పనిచేశారనే పేరుంది. 1980వ దశకంలో ఉస్మానియా విద్యార్థి సంఘం ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సూరారం గ్రామం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో రోడ్డును ఆక్రమించిన నిర్మాణాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. సర్వే నెంబర్ 29 భూమికి రోడ్డు సౌకర్యం లేదని భూ యజమాని ఫిర్యాదుతో ఈరోజు కూల్చివేశారు. ఈ స్థలం ప్రైవేట్ ల్యాండ్ అని గత 16 ఏళ్ల క్రితం 2009లో మా తాతలు తండ్రుల నుండి సంరక్షించి సర్వే నెంబర్ 2869 నా స్థలంలో 2009లో నిర్మించిన కట్టడాన్ని కూల్చివేయడం అన్యాయమని బాధితుడు వాపోయాడు. హైడ్రా కమిషనర్ మరొకసారి పరిశీలించి భూమి ప్రభుత్వ భూమా లేక ప్రైవేట్ ల్యాండా పరిశీలించి నాకు న్యాయం చేయాలని బాధితుడు వాపోయాడు. ల్యాండ్ ఇది ప్రైవేట్ ల్యాండ్, తాతల ముత్తాతల నుంచి సంక్రమించినటువంటి మా జాగా ఇది. దీనికి హైదరాబాద్ వాళ్ళ ఏదైతే సర్వే నెంబర్ 29కు వాళ్ళు దానికి రోడ్ లేదు, రోడ్ లేకపోయే వరకల్లా మన సర్వే నెంబర్ 6928 ఈ జాగాల నుంచి మాకు రోడ్డు కావాలని చెప్పి దౌర్జన్యంగా ఇవాళ పొద్దున ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నేను ఏదైతే అదుబందులలో పెట్టుకొని కంపౌండ్ కట్టుకొని ఉన్నామో 2009లో కట్టినటువంటి కాంపౌండ్ వాళ్ళని ఇవాళ దౌర్జన్యంగా వచ్చి హైదరాబాద్లో ఉదయం కూరగొట్టడం జరిగింది. దీని మీద ఎమ్మడే తక్షణంగా హైడ్రా కమిషనర్ గారు ఒకసారి పరిశీలించి ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా మళ్ళీ మన మున్సిపల్కి హ్యాండ్ ఓవర్ చేసిన రోడా మళ్ళీ మున్సిపల్ నుంచి మాకు ఏమైనా ఫండ్ శాంక్షన్ అయ్యిందో మాకు ఏమైనా కాంపెన్సేషన్ వచ్చిందా అని చెప్పేసి ఒకసారి ఎంక్వైరీ చేసి మాకు తగిన న్యాయం చేయాల్సిందే హైడ్రా కమిషనర్ గారిని కోరుకోవడం జరుగుతుంది. తార్నాక ఎన్వీఆర్ స్నిగ్ధ అపార్ట్మెంట్ 5వ అంతస్తు పైన ప్రహారీ గోడ అంచుపై పిడుగుపడి గోడ స్వల్పంగా ధ్వంసమైంది. భారీ శబ్దంతో పిడుగుపడిందని అపార్ట్మెంట్ వాసులు పేర్కొన్నారు. గోడ విరిగిపడి ఇటుక పిల్లలు తమ గార్డెన్లో పడిపోయాయని, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని వారు పేర్కొన్నారు. భారీ భవంతుల వద్ద పిడుగు నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఇవన్నీ 1 2 3 4 5 6 అంతా ఇక్కడ వరకు ఎన్ని పడ్డాయి, కాడి వరకు అక్కడ కూడా పడింది, రోడే కూడా పడ్డాయి. ఎవరైనా కింద మనిషి ఉంటే మా వాచ్మెన్ ఒకవేళ ఇక్కడ నీళ్ళు కొడుతున్నాను అనుకోనే అయిపోయినట్టే. 5 నుంచి పడదు, లాస్ట్ 6th ఫ్లోర్ అన్నట్టు లెక్క తెలుసా? అదే
5th కాదు 6th కాదు దాన్ని చిన్న ముక్క పడితేనే అయిపోతుంది. మరి అది ఎట్లా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపడంతో అధికారులు అప్రమత్తమయ్యి నివారణ చర్యలు చేపట్టారు. పౌల్ట్రీ ఫామ్లో వేలాది కొద్ది కోళ్లు మృత్యువాత పడ్డాయి. గత కొద్ది రోజుల క్రితం కోళ్ల రక్త నమూనాను సేకరించిన అధికారులు బర్డ్ ఫ్లూ అని నివేదిక ఇవ్వడం జరిగింది. కోటల్లో ఆస్తి నష్టం కావడంతో యజమాని ఆందోళనకు గురయ్యారు. మరోసారి శాంపిల్స్ సేకరించారు అధికారులు. గత 4 రోజులుగా కోళ్లు మృతి చెందుతుండటంతో ఈరోజు నివారణ చర్యలు చేపట్టారు. వ్యాధి వ్యాపించకుండా పౌల్ట్రీ ఫామ్ మొత్తం మందులు చల్లడం జరిగింది. చనిపోయిన కోళ్లను జేసీబీ సహాయంతో పూడ్చిపెట్టారు. కోడిగుడ్లు కూడా ఎవరికి అమ్మొద్దు అని పౌల్ట్రీ యజమానులకు తెలిపారు అధికారులు. రెడీ సార్, గేట్ పెట్టించేసి అది రాగానే గేట్ పెట్టేసి సార్ వాళ్ళ గేట్ క్లోజ్ చేయండి.